భారతదేశంలోని స్త్రీలందరూ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియోని ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. చెవులు నిక్కించుకొని అందులో ఉన్న ప్రతి పదాన్ని మీరు వినండి. తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. అది ఒట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇందులో తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజా కొడుకు అయిపోయాడు. ఇప్పుడు మీరు కూడా విన్నారు కదా ఇప్పుడు ఈ మాటలు వినడానికి ఎంత ఇబ్బందికరంగా ఉందండి. చెవుల్లో నుంచి రక్తం వచ్చేంత అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళు అక్కడ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది ఎవరినో కాదు, ఒక స్త్రీని. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా స్త్రీలను మీరు తప్పుగా మాట్లాడారు అని చెప్పి. మరి ఇదేంటి, మరి ఒక స్త్రీ కదా ఆమె? క్రైస్తవురాలో ఇంకొక ఆవిడ పక్కన పెడితే ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా. మరి ఆ స్త్రీ గురించి ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు దీని గురించి ఎవరైతే రకరకాలుగా మాట్లాడుతున్నారో దీని గురించి ఎందుకు స్పందించట్లేదు మీరు? ఒక చిన్న విషయాన్ని తీసుకొని, శాలేమన్న తన సంఘానికి చెప్పుకున్న చిన్న విషయాన్ని తీసుకొని రకరకాలుగా సృష్టించి అనని దానిని, అది కూడా ఒక వర్గపు ప్రజలకు మాత్రమే దాన్ని కేటాయించి అన్న ఒక్క విషయాన్ని మీరు తీసుకొని రకరకాలుగా సృష్టించి మాట్లాడుతున్నారు కదా. మరి ఇలాంటివి మీ కళ్ళకు కనిపించట్లేదా? మీ చెవులకు వినిపించట్లేదా? ఇలాంటివి చూసినప్పుడు మీరు గుడ్డోళ్ళు అయిపోతారేమో.